హాయ్ అండి. ఈరోజు మా పెరట్లో మల్లె మొక్కల్ని ఫ్లవర్స్ని చూపిస్తాను. వచ్చేయండి చూద్దాం. చూడండి, బొండి మల్లె, గులాబీ మల్లె అని కూడా అంటారు. చెట్టు నిండా పువ్వులే గుత్తి గుత్తుల కింద పూస్తున్నాయి. చూడండి మొగ్గ ఎంత ఉందో. బొండు మల్లె గుత్తి గుత్తుల కింద 4-5 ఉన్నాయి ఒక్కొక్క కొమ్మకేని. ఫస్ట్లో కొన్న 2 సంవత్సరాల దాకా తక్కువగా పూసింది, 2-3 పూసింది. ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ, అంటే చాలా పూసింది. మామూలు మల్లె కూడా ఉన్నాయి మా ఇంట్లోనూ. పందిరి మల్లె ఉన్నది, తుప్పు మల్లి, ఈ బొండు మల్లె 3 రకాలు ఉన్నాయి. కుండీలో అయితే ఇంత బలంగా ఇన్ని ఎక్కువ పూలు పూయు. ఎన్ని ఎరువులు వేసినా కానీ నేల మీద బాగా పూస్తాయి మొక్కలు ఎప్పుడు కూడాను. కానీ స్థలం లేని వాళ్ళు కుండీలో వేసుకోవచ్చు, కానీ చాలా పెద్ద తుప్పలా అయిపోద్ది. పెద్ద మొక్క అవుతుంది ఇది. నేల మీద అయితే వీలుగా బాగా పెరుగుతాయి. ఆ పక్కనే విరజాజి మొక్కలు వేసాము. సన్నజాజి, విరజాజి, బొండు మల్లె, తుప్పు మల్లె, పందిరి మల్లె, ఇన్ని రకాలు ఉన్నాయి మా పెరట్లో. పువ్వులు చూడండి, చాలా అంటే చాలా ఎక్కువ పువ్వులు పూసినాయి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. పువ్వులే మే నెల అయితే ఎక్కువ పూస్తాయి, కానీ ఇప్పుడు అన్ సీజన్లో కూడా ఎక్కువ పూస్తూనే ఉన్నాయి. చెట్టు నిండా మొగ్గలే, ఆకులు తక్కువ పువ్వులు ఎక్కువలా ఉన్నాయి. అంత అందంగా పూసినాయి. ఇప్పుడు వర్షాకాలంలో మనం తెచ్చుకుంటే చాలా తొందరగా బ్రతుకుతాయి మొక్కలు ఎప్పుడు కూడాను. మేము ఇది కొని 3 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల వరకు చిన్నగానే పూసింది. మరి పెద్ద ప్లాంట్ ఏం కాదు, చిన్నది ఇది. ఇప్పుడు మాత్రం ఎక్కువ ఫ్లవర్స్ పూస్తున్నాయి. ఈ బొండు మల్లెకి ఫ్లవర్స్ ఉండగానే మనం తీసుకోవాలి. ఫ్లవర్స్ లేకపోతే మాత్రం ఆకులు 3 ఆకులు ఉంటాయి, ఫ్లవర్లా ఉంటాయి ఆకులు. మామూలు మల్లె మొక్క అయితే 2 ఆకులే ఉంటాయి అటు ఇటుగా. చూడండి, 3 ఆకులు ఉంటాయి దీనికి. మీరు అదే గుర్తుగా తెచ్చుకోవాలి. గార్డెన్లో తెచ్చుకున్నప్పుడు మనం ఇప్పుడు కూడా ఫ్లవర్స్ తోటే కొనుక్కోవాలి. అలా అయితే మనకు నమ్మకంగా ఉంటుంది. మేమైతే ఫ్లవర్లు ఉన్నప్పుడే తీసుకున్నాను ఈ మొక్కని. చూడండి, ఎన్ని గుత్తి గుత్తుల కింద ఉన్నాయి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మా అరటి మొక్కలు కూడా కనిపిస్తున్నాయి. చూడండి, ఫ్లవర్ కోసి మీకు చూపిస్తున్నాను దగ్గరగా. చాలా పువ్వులు ఎండిపోయినాయి. చెట్టు నిండా పువ్వులే. పక్కనే సన్నజాజి మొక్క. అలా ఎండిపోయిన ఫ్లవర్స్ మనం కట్ చేసేయాలి. అప్పుడు మళ్ళీ వేరే కొత్త రూట్స్ వచ్చి దాని నుండి మొగ్గలు వస్తాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.